హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు మార్కెట్ లో మనకి స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగిందండి. అండ్ ఈవెన్ దో మార్కెట్ ఓపెనింగ్ జరిగిన తర్వాత ప్రీవియస్ గా ఏదైతే మనకి ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిందో, లైక్ నెగిటివ్ సెంటిమెంట్ ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో, మార్కెట్ అదే డైరెక్షన్ తగ్గట్టు ఫస్ట్ ఇనిషియల్ గా కొంత కరెక్షన్ వచ్చినప్పటికీ మేజర్ సపోర్ట్ మనం నిన్న మాట్లాడుకున్న 25,700 ఇది హైయర్ టైం ఫ్రేమ్ లో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ అగైన్ రీసెంట్ స్వింగ్ హై అయిన 25,900 లెవెల్ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ కూడా ఫేస్ చేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ ఒక సపోర్ట్ దగ్గర రియాక్ట్ అయింది, ప్రాపర్ గా రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. అండ్ ఈవెన్ రెసిస్టెన్స్ దగ్గర కూడా ప్రాపర్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ రోజు మార్కెట్ కొంత వోల్టైల్ గా బిహేవ్ చేస్తుంది. అండ్ దీనికి రీజన్ మనం డైలీ మాట్లాడుకున్నట్టే గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కంప్లీట్లీ నెగిటివ్ ఉంది. సో ఇప్పుడు రేపటికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకునే ముందు రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. డొమెస్టిక్ పరంగా మనకి అంత ఇంపార్టెంట్ న్యూస్ అయితే లేదు, కానీ గ్లోబల్ మార్కెట్స్ లో మనం ట్రాక్ చేసిన ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. సో ఇది జపాన్ కి రిలేటెడ్ న్యూస్. సో మనకి ఆర్బీఐ లాగో జపాన్ వాళ్ళకి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉంటుంది. సో ఈ బ్యాంక్ ఆఫ్ జపాన్ రేపు ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జపాన్ కి సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తే అది మన ఇండియన్ మార్కెట్స్ కి ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ కి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇప్పుడు జపాన్ లో ఇంట్రెస్ట్ రేట్ 0.5% ఉంటుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసరికి ఫర్దర్ గా 0.25% ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ చేసి ఓవరాల్ గా 0.75 కి సెట్ చేయబోతున్నారు ఇంట్రెస్ట్ రేట్స్ ని. అండ్ ఇప్పుడు ఏదైతే 0.25% ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేయబోతున్నారో ఇది లాస్ట్ 30 years లో ఎప్పుడు ఇంత బిగ్ లెవెల్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేయలేదు జపాన్ లో. అండ్ ఈ పర్టికులర్ ఇయర్ లో జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెరగలేదు. ఇప్పుడు సడన్ గా ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేయడానికి మేజర్ రీజన్ జపాన్ లో కూడా ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు జపాన్ ఇన్ఫ్లేషన్ కూడా more than 2 ఉంది. సో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచబోతున్నారు. సో ఇప్పుడు దీని ఇంపాక్ట్ వరల్డ్ మార్కెట్స్ మీద ఎలా ఉంటుంది? జనరల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే 0.5 ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువ. సింపుల్ గా చెప్పాలంటే ₹10 వడ్డీ. ఇప్పుడు జనరల్ గా అన్ని బ్యాంక్స్ తో కంపేర్ చేసుకుంటే ఏదైనా ఒక బ్యాంక్ చాలా తక్కువ వడ్డీకి ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తుందంటే అందరూ లోన్ ఆ బ్యాంక్ లో తీసుకుంటారు కదా. అలాగే జపాన్ లో ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువ ఉండడం వల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్ సంబంధించిన కంట్రీస్ జపాన్ దగ్గర నుంచి మనీ బారో చేసుకుంటుంది బికాస్ ఆఫ్ లెస్ ఇంట్రెస్ట్ రేట్స్. వరల్డ్ కంట్రీస్ మొత్తం కూడా జపాన్ దగ్గర నుంచి మనీ అప్పుగా తీసుకుని డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లైక్ స్టాక్స్, కమోడిటీస్ అండ్ డిఫరెంట్ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఇప్పటి వరకు అన్ని కంట్రీస్ కూడా తక్కువ వడ్డీకి మనీ ఈజీగా దొరికింది. అండ్ ఆ మనీని డిఫరెంట్ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేసుకుని మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ పెంచబోతున్నారో దీని వల్ల ఎవరైతే జపాన్ నుంచి మనీ అప్పుగా తీసుకున్నారో వాళ్ళు పే చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చాలా వరకు తీసుకున్న అప్పుని జపాన్ కి సెటిల్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ సెటిల్ చేసే ప్రాసెస్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేస్తారో లైక్ స్టాక్స్ గానీ ఆర్ అదర్ అసెట్ క్లాస్ లో ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తాన్ని విత్డ్రా చేయాల్సి వస్తుంది. సో ఈ విత్డ్రా చేసే ప్రాసెస్ లో స్టాక్స్ నుంచి మనీని ఎగ్జిట్ చేస్తారు. కాబట్టి ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో పర్టికులర్ గా ఈక్విటీలో కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా బిగ్ లెవెల్ కనిపిస్తున్నాయి. సో అందుకని మనం ఈ న్యూస్ ని సీరియస్ గా తీసుకోవాలి. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే 0.25% రేపు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ జపాన్ మార్కెట్స్ మన ఇండియన్ మార్కెట్స్ కంటే ముందుగా ఓపెన్ అవుతాయి. కాబట్టి మన మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైం కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత వరకు పెంచుతున్నారు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని చెక్ చేసుకుని దాని తగ్గట్టుగానే మనం ప్లాన్ చేసుకుందాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ 0.25% మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇంక్రీజ్ చేస్తే ఖచ్చితంగా మన ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో ఒక స్లైట్ కరెక్షన్ అనేది విట్నెస్ చేస్తాం. సో ఇలాంటి సినారియోలో ఈక్విటీ మార్కెట్స్ లో మనీ విత్డ్రా చేసి సేఫెస్ట్ అసెట్ క్లాసెస్ అయిన బాండ్స్ గానీ లేదా గోల్డ్, సిల్వర్ లో పీపుల్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈవెన్ దో ఈక్విటీ మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పటికీ బాండ్స్ సంబంధించిన ఈల్డ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని మనం రేపు ట్రాక్ చేసుకోవాలి. దీని తగ్గట్టుగా రేపు ట్రేడ్ ప్లాన్ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా 0.25% పెంచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ కూడా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మనం షార్టింగ్ ఇద్దాం. రేపు ఒకవేళ షార్టింగ్ నథింగ్ బట్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే నిఫ్టీలో ఏ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవ్వాలో చూసుకుందాం. సో ఈ రోజు నిఫ్టీలో మనకి ఫస్ట్ రిజెక్ట్ వచ్చిన లెవెల్ రీసెంట్ స్వింగ్ హై 25,900 కాబట్టి సో రేపు మార్కెట్ మనకు ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి టెంపరీగా మార్కెట్స్ పైకి వెళ్ళినప్పటికీ ఈ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి రివర్సల్ కనిపిస్తే దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ మనం షార్టింగ్ నథింగ్ బట్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో 25,700 ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ జరిగిన ఈ లెవెల్ దగ్గర కూడా మనం షార్టింగ్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ ఎందుకు ఇస్తామని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తాను. నిఫ్టీ టెక్నికల్ గా చూసుకుంటే కంప్లీట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. ఆఫ్ సీజన్ అనాలిసిస్ కూడా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్, మన రూపీ వాల్యూ కూడా లో దగ్గర ఉంది. అండ్ వీటన్నిటితో పాటు రేపు బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి అన్ని సినారియోస్ మోస్ట్లీ నెగిటివ్ కి ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ ఇద్దాం. అండ్ ఈ 2 లెవెల్స్ దగ్గర ఐదర్ రివర్సల్ వస్తే 25,900 లేదా బ్రేక్ డౌన్ వస్తే 25,700 లెవెల్ దగ్గర షార్టింగ్ చేసుకుందాం. అండ్ ఇలాంటి సినారియోలో మార్కెట్స్ రికవరీ జరిగి అప్ సైడ్ వెళ్లే పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఒకవేళ రేపు
మార్కెట్ అప్ ట్రెండ్ లోకి వెళ్తే మనం అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద ఓన్లీ లెవెల్ 25,900 లెవెల్ క్లియర్ గా అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగితే మనం ట్రేడ్ తీసుకుందాం, లేదంటే అప్ సైడ్ అసలు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయదు. ఎందుకంటే ఈ రోజు మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి వీక్నెస్ కనిపించేసింది బయింగ్ లో. సో ఈ రెసిస్టెన్స్ ఇంకా స్ట్రెంగ్ అవుతుంది కాబట్టి అది క్లియర్ గా బ్రేక్అవుట్ అయితేనే మనం అప్ సైడ్ మొమెంటం విట్నెస్ చేయొచ్చు. బట్ ఇది జరగడానికి పాసిబిలిటీస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఒకవేళ రేపు మార్కెట్ కనుక ఇన్ బిట్వీన్ ఈ లెవెల్ ఈ 200 పాయింట్స్ రీజన్ లో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయ్యి ఇదే లెవెల్ లో మధ్యలో కనుక కన్సాలిడేషన్ జరుగుతున్నట్లయితే మనం ఆప్షన్ బయింగ్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నాం. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఆప్షన్ సెల్లింగ్, న్యూట్రల్ స్ట్రాటజీస్ అయినా షార్ట్ స్ట్రాటజీస్, షార్ట్ ట్రయాంగిల్, ఐరన్ కార్నర్, ఐరన్ ఫ్లై స్ట్రాటజీస్, ఈ 200 పాయింట్స్ రీజన్ లో మార్కెట్ ట్రేడింగ్ ఆర్ కన్సాలిడేషన్ జరుగుతున్నట్లయితే అప్పుడు మనం న్యూట్రల్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయొచ్చు. అండ్ ఇన్ మార్కెట్ లో మనం ఏదైతే అబ్జర్వ్ చేసామో పర్టికులర్ గా 25,800 లెవెల్ దగ్గర మీకు బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే ఇదే లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి టైంలో మనం న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ మాత్రం ఇచ్చుకుందాం, అది కూడా ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేద్దాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో కూడా రేపు మనం ఒకవేళ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ సైకలాజికల్ రౌండ్ ఫిగర్ 84,000 ఉన్నది. సో 84,000 డౌన్ సైడ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మాత్రం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. లేదనుకుంటే ఈ రోజు హై పాయింట్ అయినా 84,800 లెవెల్ దీని ఒక టెంపరీ రెసిస్టెన్స్ తీసుకుందాం. ఒకవేళ మార్కెట్ టెంపరీ గా రికవరీ జరిగినప్పటికీ ఈ హై పాయింట్ నుంచి రివర్సల్ వస్తే ఇక్కడ నుంచి కూడా షార్టింగ్ తీసుకుందాం. ఆర్ఎస్ డౌన్ సైడ్ 84,000 డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరిగిన మనం షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో మనం రియాక్ట్ అవ్వాల్సిన లెవెల్స్ 58,500 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ షార్టింగ్ తీసుకోవడానికి. లేదు అనుకుంటే ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ 59,200 ఇక్కడ నుంచి మనకి రివర్సల్ కనిపించిన షార్టింగ్ తీసుకుందాం. సో నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. మూడిట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ ఇద్దాం బికాస్ ఆఫ్ నెగిటివ్ సెంటిమెంట్. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో కూడా మనకి నెగిటివ్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ రేపు ఏ ట్రేడ్స్ తీసుకున్నా ప్యూర్లీ ఇంట్రాడే కి క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. అట్ ఎనీ కాస్ట్ క్యారీ ఫార్వర్డ్ చేయదు. ఇలాంటి సినారియోలో మీరు పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడం వల్ల ఓవర్ నైట్ రిస్క్ వల్ల ఐదర్ బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ మండే జరిగితే మీ పొజిషన్స్ బిగ్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏ పొజిషన్ తీసుకున్నా ఇంట్రాడే కే క్లోజ్ చేసుకుందాం. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.